తెలుగు రాష్ట్రాల్లో ఆ పొలిటీషియన్ అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు. పొలిటికల్ రెబల్ స్టార్గా పేరున్న ఆయన ఏంటో అందరికీ తెలుసు. ఆయన పోరాటాలతో, ప్రజా ఉద్యమాలతో జనాదరణ పొందిన నాయకుడు. అయితే ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఆ నేత ఎందుకో సైలెంట్గా ఉన్నారనే టాక్ వినబడుతోంది. మంత్రి పదవి కోసం ఎదురుచూపులు చూస్తోన్న ఆయన పదవి కోసం ఇష్టం లేకపోయినా పనిగట్టుకుని మరీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారంటూ ఏపీలో హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకీ ఎవరా లీడర్, ఏమా కథ? లెట్స్ వాచ్. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆరితేరిన దిట్ట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతను అక్షర సత్యం చేస్తూ మౌనంగా ఉండడం ఆ లీడర్ సొంతం. ఆయనే కొణతాల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ నేతగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొణతాల ఆ రోజుల్లో ఓ ప్రభంజనమని చెబుతారు. ఈయన అందరిలా వన్డేలో పొలిటీషియన్ కాలేదు. ఎన్నో ఉద్యమాలు, అన్నదాత కోసం పోరాటాలు చేసిన వ్యక్తి. సింపుల్ గా ఉంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే కొణతాల రామకృష్ణను అజాత శత్రువని అంటుంటారు అంతా. 1980 దశకంలో పాలిటిక్స్లో అరంగేట్రం చేసిన కొణతాల రామకృష్ణ 1989లో అనకాపల్లి ఎంపీ అయ్యారు. తర్వాత 1991లో మరోసారి ఎంపీ, తర్వాత 2004లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. 2014లో జగన్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో పెద్దన్న పాత్ర పోషించారు. అయితే ఇక అంతా కొణతాల పొలిటికల్ కెరీర్ కు చెక్ పడిందనే టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి మరీ టికెట్ ఇచ్చి అనకాపల్లి నుంచి గ్లాస్ గుర్తుపై అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించారు. ఇక రాజకీయాల్లో కొణతాల సీనియారిటీని పవన్ కళ్యాణ్ గుర్తించడంతో కొణతాల పొలిటికల్ స్ట్రాటజీ మళ్లీ పెరిగిందని అంతా భావించారు. అయితే ప్రస్తుతం ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కొణతాల నారా ఫ్యామిలీని పొగడ్తలతో ముంచెత్తడం హాట్ టాపిక్ గా మారిందట. సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి ప్రజా సమస్యలపై గళం వినిపించి వాటి పరిష్కారంలో తన ప్రతిభను చాటుకోవలసింది పోయి చంద్రబాబు ఫ్యామిలీ మొత్తాన్ని, సభాపతిని సమయం అడిగి మరీ అసెంబ్లీ సాక్షిగా పొగడ్తలతో ముంచెత్తడంపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయట. కొణతాలకు ఎలా ఉన్నా జనసైనికుల్లో, ముఖ్యంగా ఆయన అభిమానుల్లో కొంత ఇబ్బంది కలిగించిందని రాజకీయ విశ్లేషకుల వాదన. ప్రజా సమస్యలపై గళం వినిపించే కొణతాల గొంతుక ఇలా మారిందేంటా అని జనం నివ్వెరపోతున్నారట. ఈ పొగడ్తల ఆంతర్యమేంటో తెలిసిన మేధావులు మాత్రం మంత్రి పదవి కోసం కొణతాల వేసిన అస్త్రం అనుకుంటున్నారట. అయితే ఇటీవల మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశపడ్డ వారికి భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. మళ్లీ మహానాడు తర్వాత లేదా జూలై, ఆగస్టు నెలల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారైనా మంత్రివర్గంలో చోటు కోసం కొణతాల తన రాజకీయ అనుభవానికి పదును పెట్టి నారా ఫ్యామిలీని పొగడ్తలతో ముంచెత్తి ఉంటారని మేధావులు భావిస్తున్నారట. ఆ మాటకొస్తే టీడీపీని పొగిడితే లాభం ఏంటి, జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పనితీరును కదా పొగడాల్సింది అనే భావన జనంలో కలగొచ్చు. రాజకీయాలకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల, ముఖ్యంగా చంద్రబాబు పట్ల కొణతాల వైఖరి అందరికీ తెలిసిందే. ఎన్ని ఉన్నా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నట్టు ఓ దశలో కొణతాల టీడీపీ గుట్టికి చేరేందుకు చేసిన ప్రయత్నాలకు కొంతమంది గండికొట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు కొణతాలకు మధ్య గ్యాప్ సృష్టించిన అనకాపల్లి స్థానిక నేతల తీరు అప్పట్లో కథలుగా చెప్పుకున్నారట. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు దారులు మూతపడ్డాయి. ఇక 2014 తర్వాత వైసీపీకి దూరంగా ఉన్న కొణతాల పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేసి తన వ్యాపార కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. అయితే పాలిటిక్స్ లో వేలు పెడితే ఇక చివరి వరకు ఖద్దరు దుస్తులు ధరించాల్సిందేనని మేధావుల భావన. ఈ విషయం కాస్త పక్కన పెడితే ఉమ్మడి విశాఖ జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి, ముఖ్యంగా గవర సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కి సుమారు 25 ఏళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేబినెట్లో ఛాన్స్ రాలేదు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభావం చూపగల గవర సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. మరోవైపు కూటమి గెలుపుకు జనసేన కీలకమనే వాదన బలంగానే వినిపిస్తున్నదట. ఈ పరిస్థితుల్లో జనసేనలో కేవలం ముగ్గురు మంత్రులే ఉండడంతో ఈసారి కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా కొణతాలకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని ఆయన అభిమానులు బలంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అటు టీడీపీలో, ఇటు జనసేనలో కొణతాల అభిమానులు అదే సామాజిక వర్గం వారు ఉండడం కూడా ఓ కారణంగా చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం జనసేనలో 3 మంత్రి పదవుల్లో ఉన్నారు. మరో మంత్రిగా నాగబాబుకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం ఆ మధ్య తెగ జరిగింది. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులన్న విమర్శలు వెల్లువెత్తుతాయనే ఆలోచనతో జనసేన అధిష్టానం ఆలోచనలో పడిందట. ఈ పరిస్థితుల్లో మంత్రి పదవికి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సిఫార్సు చేయాలన్నా ఉత్తరాంధ్ర
నుంచి జనసేనలో పొలిటికల్ సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కొణతాలే. పవన్ కూడా కొణతాల సీనియారిటీ భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉన్నారట. అయితే హఠాత్తుగా కొణతాల నారా ఫ్యామిలీని పొగడ్తలతో ముంచెత్తడంపై అందరూ అయోమయంలో పడ్డారు. రేపో మాపో కొణతాలకు మంత్రి పదవి వస్తుందని గంపెడి ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులు, అనుచరులు అయోమయంలో పడ్డారట. అంతేకాకుండా అందరూ నియోజకవర్గంలో కొణతాలను సూటిగా అడుగుతున్నారట. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యాలి అంటే ఆ మాత్రం పొగడ్తలు తప్పవంటూ కొణతాల తనదైన చిరునవ్వుతో చెప్పకనే చెబుతున్నారట. 3 పదుల పైబడే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన అనుభవం, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే పొలిటీషియన్ అన్నట్టు కొణతాల రాజకీయ వ్యూహంలో మంత్రి పదవి ఏ మేరకు వరిస్తుందో చూడాలి. మరి మరోవైపు మంత్రి పదవి కోసం ఆ మాత్రం పొగడ్త తప్పదన్నట్టు కొణతాల అనుచరులు సర్దుకుపోతున్నారట.